హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. మన ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా ఓన్లీ ఒక్క పెరుగు ఉంటే చాలు ఈ రెసిపీ రెడీ అయిపోతుంది. ఎంతో బాగుంటుంది. అండ్ ఏమీ తినాలనిపించకపోయినా ఏదైనా కొత్త టేస్ట్ చేయాలనిపించినా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మనము పెరుగు అంటే మజ్జిగని అలాగే ప్లెయిన్గా కాకుండా ఇలా కొంచెం పోపేసుకొని ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇంకొక ముద్ద ఎక్కువగా తినొచ్చు. హెల్తీ అండ్ టేస్టీ అనమాట. సో చూడండి ఎలా ఉందో, ఎమ్మీగా ఉంది కదా. సో ప్రాసెస్ ఏంటో మనము చూసేద్దాం. ముందుగా అయితే మనము నిన్నటి రోజున పెట్టుకున్న పెరుగు కానీ లేదా ప్యాకెట్ పెరుగు కానీ తీసుకోండి. మీ దగ్గర ఎంత ఉంటే అంత తీసుకోండి. సో మా ఇంట్లో అయితే ఒక 4 మెంబర్స్ కోసమని నేను రెడీ చేస్తున్నాను. ఇలా పెరుగు ఉంటుంది కదా, ఈ పెరుగుని ఒక గ్లాస్ నీళ్ళని అందులో యాడ్ చేసుకుని వాటర్ బాగా అంటే కలిసిపోయేలాగా మజ్జిగగా అయ్యేలాగా ఒక విస్కర్ తీసుకునేసి మనము మజ్జిగలాగా రెడీ చేసుకోవాలి. ఉండలు ఉంటుంది కదా, మనము గరిటెతో కానీ లేదా స్పూన్తో కానీ కలిపినప్పుడు ఇలా కాకుండా ఇలా విస్కర్తో మనము ఇలా మిక్స్ చేసాము అంటే మజ్జిగ చాలా బాగా వస్తుంది చిక్కగా, అండ్ ఉండలు లేకుండా బాగా వస్తుంది అనమాట. సో దానికోసమని నేను ఈ విస్కర్తో ఇలా తిప్పుతున్నాను. ఇలా మజ్జిగ రెడీ చేసుకున్నాక మజ్జిగని పక్కన పెట్టేసేయండి. తర్వాత మనము ఇందులోకి ఎంత సాల్ట్ అవసరమో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం పోపు పెట్టుకోవాలి కదా, దానికోసమని ఇక్కడ మా చిన్నోడైతే సాల్ట్ వేస్తున్నాడు. నేను ఏం చేసినా వంటగదిలో నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అండ్ నాతో ఉండడానికి అంటే వంట చేసేటప్పుడు తను నాతో ఉండడానికి చాలా ఇష్టపడతాడు. నేను ఏం చేస్తున్నానా ఏంటి అనేది చాలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడైతే సాంగ్ పాడుతున్నాడు. సో ఆ సాంగ్కి నన్ను అలా టచ్ చేసి చూపిస్తున్నాడు అనమాట. సో మనం ఇప్పుడు మజ్జిగకి పోపు పెట్టుకోవాలి. అందుకోసము ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. సో ఆనియన్ కూడా వాడే అందించాడు. తనకి ఇలా వంట చేయడంలో హెల్ప్ చేయడం కానీ, నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ చాలా ఇష్టం అనమాట. వీడియో తీస్తున్నాను అని తెలిసి నేను కూడా వస్తానమ్మా అని అడుగుతున్నాడు. చూడండి మాటికి చూస్తున్నాడు. సో ఇందులోకి ఆనియన్స్ కట్ చేసాం కదా, సో కళ్ళు మండుతున్నాయి అని చెప్తున్నాడు. అందుకని వాడిని పక్కకు కూర్చోబెట్టేసి వచ్చేసాను. సో ఒక పాత్ర తీసుకునేసి అందులోకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని, మరీ ఎక్కువ కూడా పట్టదండి ఆయిల్. కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు, పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి, ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకునేసి ఇది బాగా కొంచెం వేగనివ్వాలి. తర్వాత మనకి పసుపు ఎంత అవసరమో అంత వేసుకోండి. ఇందులో పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో పసుపు వల్ల కూడా టేస్ట్ అండ్ కలర్ అనేది చాలా బాగుంటుంది. సో ఎప్పుడు మీరు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయమని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ పోపు బాగా మాడిన తర్వాత అందులో గ్యాస్ ఆఫ్ చేసి గ్యాస్ మీదనే వేయకూడదు మజ్జిగ, ఎందుకంటే ఇరిగిపోతుంది. సో ఇలా కిందకి దించేసి పాత్రని మనం కలుపుకున్నటువంటి మజ్జిగ ఇందులోకి యాడ్ చేసుకోవడమే. చూడండి ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ అయినటువంటి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటేనే చాలా ఎమ్మీగా ఉంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.